నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం। ఈ వారమంతా మనం నల్గొండ ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదా। మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో రెండు టేస్టీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు మధు గారు ఉన్నారు। మరి ఏ వంటకాలు ఈ రోజు ప్రత్యేకంగా మనకి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం। హాయ్ మధు గారు। హాయ్ మాధురి। ఓకే, మరి మధు గారు ఈ రోజు కూడా రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నానండి। మరి రెండు స్పెషల్ వంటకాలు పరిచయం చేయడానికి తప్పకుండా చేద్దామండి। మీ నల్గొండలో ఏది బాగా దొరుకుతుందండి? ఫిషెస్ ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ చెరువులు ఉంటాయి, ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి। ఓకే, మంచి సీ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకున్నట్లయితే అక్కడ పొలాలు, పంట పొలాలు ఉంటాయి, కూరగాయలు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి మంచిగా। మీకున్నాయి పొలాలు? ఉన్నాయి। ఏది పండిస్తూ ఉంటారు అక్కడ? వరినే। వరి। ఓకే, తక్కువ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడే, వర్షాలు తక్కువ అక్కడ। ఓకే, అంటే అక్కడ కొర్రలు, జొన్నలు ఇవన్నీ కూడా పండుతాయా? పండుతాయండి। ఓకే, అలాగే బ్లాక్ రైస్ ఈ మధ్య వస్తున్నాయి కదా, బ్లాక్ రైస్, రెడ్ రైస్ దొరకవు, అవి దొరకవు। జొన్నలు, రాగులు ఇలాంటివి దొరుకుతాయి। ఓకే ఓకే, సో ఎప్పుడు ఏం కావాలన్నా ఏం వండుకోవాలన్నా కూడా పెరట్లోకి వెళ్ళి కోసుకుని రావడం అన్నట్టు అంతే అండి। ఓకే, ఆర్గానిక్ మంచిది కదా, ఆర్గానిక్ అదృష్టం నిజంగా ఆర్గానిక్ ఫుడ్ తినడం అంటే ఈ రోజు। ఓకే, సో మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? బెండకాయ మటన్ అండి। బెండకాయ మటన్ ఏమన్నా కాంబినేషనా? బెండకాయ తోటి ఏం చేసినా చాలా బాగుంటుంది కదా। అవును। మీకు బెండకాయతో బాగా ఇష్టమైంది ఏంటి? బెండకాయ ఫ్రై। బెండకాయ ఫ్రై డిఫాల్ట్ ఎవరికన్నా అది ఇష్టపడతాం కదా। ఓకే, మరి బెండకాయ కాంబినేషన్ తో మటన్ అంటండి, బెండకాయ మటన్ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము। మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి। బెండకాయ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి। ఓకే, అయితే మటన్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా। ఓకే, సో ఉడికించిన మటన్ రెడీగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది। స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే చేయాలి। ఓకే, ఓకే, ఆయిల్ పోసుకుందాం। ఇలా నాన్ వెజ్ ఆటికి మనకి ఆయిల్ ఎక్కువగానే కొంచెం ఎక్కువ పడుతుంది। ఏదన్నా కూడా ఆయిల్ అన్నది కాస్త పైకి తేలితేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। అవును। ఏది ఎక్కువ తింటూ ఉంటారు, వెజ్జా నాన్ వెజ్జా? మేము నాన్ వెజ్ అండి। నాన్ వెజ్, ఫిష్ ఎక్కువ తింటాం। ఓకే, నల్గొండ వాస్తవ్యులు కదా, అక్కడ చేపలు బాగా దొరుకుతాయి కాబట్టి। ఇంకా రొయ్యలు, పీతలు? రొయ్యలు కూడా తింటాం, పీతలు కూడా తింటాం। పీతలు తినాలంటే చాలా పేషెన్స్ కావాలంటారు। అవును అవును కదా, కష్టం, తినలేరు కొంతమంది, తినలేకపోతారు। చాలా మందికి ఆ పీతల్లో ఉండే టేస్ట్ తెలీదు, ఎందుకంటే తీసుకోవడం రాక, ఎలా చేత కాక దాని టేస్ట్ ని ఎంజాయ్ చేయలేరు అసలు, ఎలా తినాలి ఏంటి అని అనుకుంటారు। వన్స్ అది అలవాటు అయితే, ఆ టేస్ట్ అలవాటు అయితే ఎంత కష్టం ఉన్నా కూడా ఇష్టంగా తింటా ఉంటారు, టేస్ట్ బాగుంటాయి, అంతే కదా। ఓకే, మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది, మరి ఫస్ట్ ఏం వేస్తారు? ఆనియన్స్। ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? గోల్డ్ షాప్ ఉందండి। గోల్డ్ షాప్ ఉందా? ఓహో, ఫుల్ ఎప్పుడు ఏది కావాలంటే అది చేయించేసుకోవచ్చు అనమాట। అంత లేదండి, గోల్డ్ రేట్ పెరిగింది కదా, ఆప్షన్ లేదు ఇప్పుడు। లేదు అంటే ఇప్పుడు మీ గోల్డ్ షాప్ ఉంది కాబట్టి సో మంత్లీ దాచుకోవడం అన్ని కొంచెం మీకు ఈజీగా ఉంటుందేమో కదా, బయట వాటితో కంపేర్ చేస్తే ఆ తరుగు మజూరీల దగ్గర మీకు కాస్త మిగులుతాయి కదా। అవునవును, అంతే కదా, అది చాలా పెద్ద సేవ్ చేసినట్టు, వాటికే కొన్ని వేలు ఖర్చు అయిపోతూ ఉంటాయి, మళ్ళీ జిఎస్టీలు ఒకటి। ఇప్పుడు అవన్నీ మీకు అన్ని మైనస్ అయినట్టే। అవును। ఆడపిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి, ఒక అమ్మాయా? ఇద్దరు పాపలు। ఓ, ఇద్దరు పాపలు, పర్లేదు అయితే వాళ్ళకి చక్కగా గోల్డ్ అని దాచిపెడుతున్నారా? చేయాలి కదండి। సరే, ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పచ్చిమిర్చి। ఓకే, తర్వాత అల్లం కలిపేసుకోండి। ఏదన్నా ఇంట్లో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా, బయటకు వెళ్ళి తినడానికా? అసలు ఇంట్లోనే తింటామండి, బయట అస్సలు తినను నేను। పిల్లలు ఇప్పుడు బాగా బయట తినాలని ఇష్టపడుతుంటారు, ఇంటి ఫుడ్ ఇష్టం, మాకేం అలవాటు లేదు।
మా ఫ్యామిలీలో ఏంటంటే ఇంటి భోజనం ఎక్కువ, బయట భోజనం అస్సలు చేయము, ఇష్టపడము. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు కదా, పిజ్జాలు బర్గర్లని. కొంచెం మైదా అంటే భయం, దూరంగా ఉంటాం మేము. అవునవును. ఇంట్లో పిల్లలకి అలానే అలవాటు చేశారా? లేదు, ఇంటి భోజనమే మ్యాక్సిమం. చాలా రేర్గా బయట ఫుడ్ పెడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు చక్కగా వేగిపోయిందండి. తర్వాత కొద్దిగా పసుపు. మీకు ఇవన్నీ కూడా ఈ పసుపు స్వచ్ఛమైన కల్తీ లేని కెమికల్ ఫ్రీ పసుపు దొరుకుతుంది ఊర్లలో. అవునండి కదా, నేను అదే వాడతాను, ఊరు నుంచి తెప్పించుకుంటాను. నిజంగా మనకి ఆ కలర్ కూరకు కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఫేస్ కి పెట్టినప్పుడు, కాళ్ళకి పెట్టినప్పుడు కూడా చక్కటి ఆ పసుపు పచ్చ ఛాయ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో బయట మార్కెట్ లో కొని పసుపు అంటే మాత్రం భయపడాల్సిందే, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? సాల్ట్. అమ్మో, వంపేకండే, మీకు వంపేయడం బాగా అలవాటు. ఉప్పు చూసి వెయ్యండి, ఒక్క రవ్వ ఎక్కువైనా ఊరుకుండేది లేదు, చెప్తున్నా. మాధురి, నువ్వు చెప్పినావు కదా, అదే గుర్తు పెట్టుకుంటాను మరి. ఎందుకంటే మీ ఇంట్లో మీ వాళ్ళు తింటారు, ఇక్కడ తినేది నేనే. సాల్ట్ తక్కువ అండి, పిల్లలకు కూడా నేను అసలు సాల్ట్ తక్కువ తినమని చెప్తాను. అవునా? కానీ మీరు ఎక్కువ తింటారు. లేదు లేదు, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటా ముక్కలండి. ఓకే. తర్వాత ఇప్పుడు మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇది వేయాలి. ఉడికించుకున్న మటన్. బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసేసేయండి. కలిపండి, ఇటు నుంచి అటు, అటు నుంచి. నల్గొండ అంటే గుర్తొచ్చేది ఏంటండి? మాకైతే కొండలే అండి. ఫుడ్ ఐటమ్స్ అంటే ఇంక అన్ని తింటాం మేము. ఓకే, ఎక్కువ ఆకుకూరలు బాగా తింటాం. కొండ ప్రాంతం కాబట్టి సో అక్కడ చాలా రేర్ గా కూడా కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. అవునండి, ఫ్రూట్స్, సీతాఫలాలు చాలా బాగా దొరుకుతాయండి, ఆ కొండలలోనే పెరుగుతాయి. ఓకే. ఇంకా సీతాఫలు, రేగిపళ్ళు అంటారు కదా, అవి చాలా మంచిది. హెల్తీ ఫుడ్స్ అన్ని మా సైడే దొరుకుతాయండి అవన్నీ. ఇంకా నేరేడు పళ్ళు, అవి దొరుకుతాయండి. ఓకే, అవన్నీ పెద్ద పెద్దగా పెరిగిపోయి వృక్షాలు కదా అవి. సో అవన్నీ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఈత పళ్ళు అంటారు కదా. అవునవును అవును. తాటి పళ్ళు, తాటి కళ్ళు అంటారు కదా, అది కూడా మా దగ్గర బాగా దొరుకుతుందండి. ఓకే, కళ్ళు ఫేమస్. బీచ్ కూడా ఉందండి, షూటింగ్స్ కూడా అవుతాయి అక్కడ బీచ్ లో. వైజాగ్ కాలనీ అని ఒకటి ఉంది, అక్కడ బీచ్ లాగా ఉంటది అనమాట, వస్తుంటారు చాలా మంది అక్కడ. బీచ్ లాగానే ఉంటదండి, కానీ బీచ్ అంటారు ఇక అంతే. వైజాగ్ కాలనీ దాని పేరు, అక్కడ ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి. నెక్స్ట్ ఏం వేస్తారు మీరు? నెక్స్ట్ కారం పొడి అండి. తర్వాత గరం మసాలా అండి. ఇది మటన్ మసాలా. ఇది అది మటన్ మసాలా అండి, గరం మసాలా మటన్ మసాలా. ఓకే. ధనియాల పొడి. ఓకే. పుదీనా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకుంటే. సో అన్ని మసాలాలు అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ ఏం వేస్తారు? కొద్దిగా వాటర్ వేస్తాం. వాటర్లో మంచిగా ఉడకాలి కదా ఇది. అంతేనా? ఇంకా మూత పెట్టేసి. ఓకే మధు గారు, చూద్దాం మన మటన్ అయిపోయింది కదా. అయిపోయిందండి, కలర్ చేంజ్ అయింది చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అవును, తీసేద్దాము.
వేడిగా బెండకాయ మటన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెండకాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1 కప్పు, బెండకాయలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా. బెండకాయ మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, టమాటో ముక్కలు, ఉడికించిన మటన్, బెండకాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ మటన్ రెడీ. బెండకాయ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. అసలు ఇలా చూస్తుంటేనే గుమగుమలు ఆడిపోతుంది కదా. ఓకే, టేస్ట్ చేద్దాం రండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఆ బెండకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. బెండకాయ కాంబినేషన్ తోటి ఎటువంటి నాన్ వెజ్ సీ ఫుడ్ అన్నా కూడా చాలా బాగుంటుంది. సో అలాంటిది మటన్ కాంబినేషన్ తోటి, మటన్ కూడా ముందే ఉడికించేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ దాని కాంబినేషన్ చాలా బాగుందండి. సో తప్పకుండా ట్రై చేయండి బెండకాయ మటన్. సో ఇప్పుడు మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? కొబ్బరి పాలతో స్వీట్ అండి. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి పాల స్వీట్ తయారు చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరి పాల స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా అంటే చాలా లిమిటెడ్గా టేస్టీగా ఉంటుందన్నమాట. కొబ్బరి పాలు అంటేనే మనందరికీ తెలిసిందే, చాలా బాగుంటుంది. చాలా రకాలుగా మనం చక్కగా దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇది బాదం మిల్క్ లాగా కోకోనట్ మిల్క్ అన్నట్టుగా అనమాట. ఓకే ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? మిక్సీ జార్ కావాలి. అంటే ఈ కొబ్బరి ముక్కల నుంచి కొబ్బరి పాలు కొబ్బరి ముక్కలు తయారు చేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పడతాం. ఓకే, వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. తీసుకొచ్చేయండి. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని వడబోసుకోవాలి. కొబ్బరి పాలతో కొబ్బరి పాల అన్నం చేసుకోవచ్చు. చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాల అన్నం. ట్రై చేస్తారా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడు కొబ్బరి పాలతో చారు చేసుకుంటామండి. ఓకే, బాగుంటుంది. అది కూడా బాగుంటుంది. స్వీట్ చేస్తాను. కానీ కొబ్బరి పాలతో చేసింది మనకి కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. అవునండి. ఓకే, కొబ్బరి పాలు వచ్చేసాయి. ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, అంటే స్టవ్ ఆన్ చేసేసుకోవడమే కదా? చేసుకోవాలి అంతే. ఓకే, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ లో. అవును. డ్రై ఫ్రూట్స్ సో ఈ డ్రై ఫ్రూట్స్ తురుము డైరెక్ట్ గా మనం ఇందులోనే ఇంకా కంటిన్యూ చేసేయచ్చు కదా? అవును. ఓకే, వేగిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొబ్బరి పాలండి. ఓకే, పోస్తాను. మనం ఫ్రెష్ గా తీసిన కొబ్బరి పాలు.
చాలా సింపుల్. అంటే మనం బాదం మిల్క్ ఇలాంటివన్నీ ఎలా చేసుకుంటూ ఉంటామో సేమ్ ఈ కోకోనట్ పాలతోటి మిల్క్ కూడా అంతే అన్నమాట. కొంచెం షుగర్ వేస్తే రెడీ అయిపోతుంది. ఇది చల్లగా తాగితే బాగుంటుందా, వేడిగా తాగితే బాగుంటుందా? వేడి వేడిగా గోరువెచ్చగా అయినప్పుడు తాగొచ్చండి, బాగుంటుంది. ఎలా తాగినా బాగుంటుంది. అవునా? చల్లారినాక తాగి. షుగర్ వేసుకుందామండి. ఓకే. ఓకే మధు గారు, సో మనకి కొంచెం దగ్గర పడిందండి, చిక్కబడింది కొంచెం. చిక్కబడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? ఇలాచి పొడి అండి, యాలకుల పొడి. ఫైనల్గా యాలకుల పొడి. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. వేడి వేడిగా కొబ్బరి పాల స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి పాల స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పాల స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి వడపోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ తురుము వేసి వేగాక అందులో కొబ్బరి పాలు, పంచదార వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని చివరిగా యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల స్వీట్ రెడీ. కొబ్బరి పాల స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సేమ్ మనకి బాదం మిల్క్ ఈ ప్రొసీజర్ అది ఎలా ఉంటుందో సేమ్ కొబ్బరి పాలతోటి మనం చేసుకునేది కూడా ఇలానే ఉంటుంది. సరే అయితే రండి టేస్ట్ చేద్దాం. రండి చీర్స్ కొట్టుకుని. ఓకే, తీసుకోండి. విత్ డ్రై ఫ్రూట్స్. ఓకే, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. మీరు ఈ లోపల ఉప్పు అని ఊదుకోండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. ఇన్నాళ్ళు ఇలాంటి టేస్ట్ని ఎందుకు మిస్ అయ్యాం చెప్పమా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా టేస్ట్ చేయండి. షుగర్ పర్ఫెక్ట్. అందులో మనము ఈ డ్రై ఫ్రూట్స్ తురుము వేసుకున్నాం కదా, అది ప్రతి దానికి పంటికి తగులుతూ ఆ టేస్ట్ పర్ఫెక్ట్, చాలా టేస్టీగా ఉందండి. ఓకే, నిజంగా చాలా బాగున్నాయండి 2 వంటలు. ఒకటేమో చక్కగా బెండకాయ మటన్, అండ్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పాల స్వీట్. దేనికదే చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, నల్గొండ వంటకాల్లో భాగంగా మనకి మధు గారు పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి బెండకాయ మటన్, అలాగే కొబ్బరి పాల స్వీట్. అద్భుతంగా ఉన్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి నల్గొండ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.